నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. నగరంలోని ఆర్టీసీ డిపోలో నూతనంగా ఏర్పాటు చేసిన 4 ఆర్టీసీ బస్సులను పాణ్యం ఎమ్మెల్యే గౌరిచర్త వెంకటరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. నగరంలోని కర్నూలు 1వ డిపో గ్యారేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4 కొత్త బస్సులను పాణ్యం శాసన సభ్యులు గౌరిచర్తారెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వయంగా బస్సు నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టీసీలోని సమస్యలను అంచెల వారీగా ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నుండి కర్నూలు, ఎమ్మిగనూరు నుండి హైదరాబాద్, ఆదోని నుండి కర్నూలు, కర్నూలు నుండి శ్రీశైలంకు 4 బస్సులను, గత నెలలో 6 బస్సులను, మొత్తం 10 బస్సులను ప్రారంభించుకోవటం జరిగిందని అన్నారు. కర్నూలు జిల్లాలోని ప్రజల సౌకర్యార్థం రద్దీగా ప్రయాణించే రోడ్లలో ప్రణాళికాబద్ధంగా కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని మంత్రి అన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందుగా అన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పారు. కర్నూలు బస్టాండులో ప్రజల సౌకర్యార్థం ఇంకా అభివృద్ధి పరిచేలా చర్యలు చేపడతామని మంత్రి అన్నారు. అనంతరం పాణ్యం శాసన సభ్యులు శ్రీమతి గౌరిచర్తారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని ఆర్టీసీని ప్రణాళికాబద్ధంగా అంచెల వారీగా అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం గత నెలలో 6 బస్సులను, ఇప్పుడు 4 బస్సులను, మొత్తం 10 బస్సులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని, ఇక నుంచి ఆర్టీసీని ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు, కర్నూలు 1వ డిపో మేనేజర్ సుధారాణి, కర్నూలు 2వ డిపో మేనేజర్ సర్దార్ హుసేన్, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా చెప్పాల్సింది ఏమంటే చంద్రబాబు గారు అంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు. అందుకనే మనం లెస్ దెన్ 1 మంత్లో దాదాపు 9 బస్సులు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఎక్స్ప్రెస్ బస్సులు ఎమిగ్నూర్కి, తర్వాత హైదరాబాద్కి, ఆదోని అండ్ మంత్రాలయం, శ్రీశైలంకి రూట్స్ ఆర్ఎం గారు ఎక్కడైతే రష్ ఉందో అక్కడ ప్లాన్ చేసి చేయడం జరుగుతోంది. ఈరోజు చరితక్క చెప్పినట్లు లాస్ట్ టైం వాళ్ళు ఓకే విలీనం చేయడం తప్ప స్పెసిఫిక్గా వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసే విధానంలో కానీ ఏమి కూడా చేయలేదు లాస్ట్ టైం ప్రభుత్వము. ఖచ్చితంగా ఇప్పుడుండే ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా, అంటే ఎన్డీఏతో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం. కాబట్టి మాదంతా పాజిటివ్ ఉంటుంది, డెవలప్మెంట్లో ఆలోచనలో ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వంకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం ఉండాలన్నదే కోరుకుంటున్నా. ఇకపోతే ఇంకా రివ్యూస్ చేసేది ఉంది. బస్ స్టాండ్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఆర్ఎం గారితో, కన్సర్న్ అథారిటీస్తో కూర్చొని ఇక్కడ కూడా ఇంకా ఏ రకంగా అయితే అంటే ప్యాసింజర్స్కి మంచి ఫ్రెండ్లీగా వాళ్ళకి రూట్స్ కానీ కనుక్కునే విధానాలు కానీ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసే దాంట్లో కానీ అవి కూడా రివ్యూ చేసి అవి కూడా టేకప్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా తీరుస్తాము. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అక్క కూడా చెప్పడం జరిగింది, చరితక్క కూడా మేనిఫెస్టోలో పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఉచిత బస్సు కూడా ఏదైతే మహిళలకి చెప్పారో, ఎందుకంటే అది ఒకసారి పెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ కూడా ఒకవేళ బస్సులు షార్టేజ్ అవుతుందేమో అని చెప్పి ఐ థింక్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బస్సులు ఇంక్రీజ్ చేయడం జరుగుతోంది. సో ఎనీథింగ్ అందరు హోప్ పెట్టుకోండి. ద బెస్ట్ ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, అన్నీ కూడా పాజిటివ్ జరుగుతాయని ఆశపడండి. అవి నిజంగా కూడా జరుగుతాయన్నమాట. నిజంగా చాలా సంతోషమైన పండగ వాతావరణంలో ఈరోజు కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. ఇది 2వ విడతగా మేము ప్రారంభించడం జరిగింది. కొత్త బస్సులు రావడం అనేది మొదలైనవి. కాబట్టి ఇప్పట్లో వచ్చే బస్సులన్నీ కూడా మనం కర్నూలు ప్రజలకు కొత్త బస్సులు పెట్టే ఉద్దేశంతో ప్రభుత్వము మనకు బస్సులు ఇస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. 4 కొత్త ఎక్స్ప్రెస్ బస్సులను ఇనాగరేషన్ చేయడం జరిగింది మంత్రి గారి సమక్షంలో. మనకు గతంలో ఈ ఆర్టీసీని విలీనం చేసినారు కానీ గత ప్రభుత్వము, కానీ ఎన్నో సమస్యలు, వాళ్ళ సమస్యల్ని ఏమాత్రం తీర్చలేదు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మనకు చాలా బస్సులు
పల్లెలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ బస్సులు కూడా పోయే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మనకి హైదరాబాదు, శ్రీశైలం, ఆదోని, ఎమ్గెనూరు ఏరియాలకు ఈరోజు ఎక్స్ప్రెస్ బస్సులను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషదాయకము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు, జిల్లా అంతా ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా, అది కూడా ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినామో అవి ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. గతంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యాము, ప్రతి రంగము నిర్వీర్యమైపోయింది. ఈ ఆర్టీసీ విభాగం కూడా చాలా ఇబ్బందులు, సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారు. తప్పకుండా మన ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళకు ఆర్టీసీకి మంచి రోజులు వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గందరగోళంగా తయారైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లో ఉనికిని చాటుకునేందుకు శవరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి విమర్శించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్, బీటీ నాయుడు, నాగేశ్వరరావు యాదవ్, మల్లెల రాజశేఖర్, ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గందరగోళంగా తయారైన రాష్ట్రాన్ని సరిదిద్దేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే, ప్రజల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఎవరు చేస్తారా, వారి కుటుంబాలను పరామర్శించి ప్రజల్లో ఉనికిని చాటుకుందామా అని తహతహలాడుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే కుటుంబ కలహాలు, వ్యక్తిగత కక్ష నేపథ్యంలో హత్యలు జరిగితే వాటిని రాజకీయ హత్యలుగా పేర్కొంటూ పరామర్శ రాజకీయాలు చేస్తున్నారని వివరించారు. అక్కడ కూడా బాధిత కుటుంబాన్ని ఓదార్చకుండా రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 36 హత్యలు జరిగాయని చెబుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటి వివరాలు చెప్పమని సాక్షాత్తు హోం మినిస్టర్ అడిగితే ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన హత్యలపై విచారణ జరిపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారని, ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్యతోనే విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ హత్యపై నిజాలు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో సిబిఐ విచారణను అడ్డుకుంది ఎవరని వారు ప్రశ్నించారు. శ్రీశైలంలో నియోజకవర్గంలోని సీతారామపురంలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్య జరిగితే దానిని రాజకీయ హత్యగా పేర్కొంటూ అక్కడికి వెళ్లి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేశారని వెల్లడించారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు మాని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, ప్రతిపక్ష నాయకుడు అందరూ కూడా, అంటే కర్నూలు జిల్లాలో ముఖ్యంగా దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా ఏదో గ్రామంలో ఉన్న కక్షలతో వాళ్ళు ఏదైనా ఉన్నటువంటి వాటితో హత్యలు ఏదైనా జరుగుతూ ఉన్నాయి తప్ప రాజకీయ హత్యలు అనేటివి లేవు. కానీ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన తప్పులన్నీ మర్చిపోయి తను చేసినటువంటి ఇవి చేసుకుని అవన్నీ కప్పిపుచ్చుకునేదానికి, నాకు క్యాడర్ ఉంది, నేను జనంలో ఉన్నాను అనిపించుకునేదానికి ఎవడన్నా సస్తాడా లేదని బుడుకుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రోజు ఎవడన్నా సస్తే జల్ది ఇంటికి అడిగిపోదాం, వాడు ఏడు చూద్దామని చెప్పి. మొన్న చూసాం ప్రకాశం జిల్లాలో పరామర్శించనికి పోయి నేను ఇన్ని డబ్బులు ఇస్తుంటే అని చెప్తాడు. ఆ ఇంటికాడ పోతే కుటుంబం ఏమ్మా, నీ కొడుకు లేడు, నీ చనిపోయినాడు, నేను ఉంటానమ్మా, భయపడొద్దని చెప్తారు. నన్ను అమ్మఒడి రాలేదు చూడి, నాయన బడి రాలేదు చూడి అని చెప్తా ఉన్నాడు. అంటే కేవలం ప్రజల్లో ఉండాను, నేను ప్రజల్లో నన్ను ఎక్కడ మర్చిపోతారనే ఉద్దేశం తప్ప ఏం లేదు. నిన్న సీతారామపురం శ్రీశైలం నియోజకవర్గంలో ఆ గ్రామంలో వచ్చారు. అక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పని కట్టుకొని ఆ గ్రామంలో ఒక వార్డు నాయకుడిని చంపిస్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని నువ్వు అతలాకుతలం చేసి అప్పుల పాలు చేసి దీన్ని చేస్తే ఆ దరిద్రాన్ని మోసుకొని ఎట్లా చేయాలో తెలీదు, నెల వస్తే ఎట్లా జీతాలు వేయాలో తెలీదు, అంత ఖజానంతా లూటీ చేసి గందరగోళం చేసిపోతే ఆయన తిప్పల్లో ఆయన ఉన్నాడు.
మేము ప్రభుత్వం ఎట్లా నడపాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా హామీలను ఇచ్చాం, పేదలను ఎట్లా ఇచ్చేయాలనే పద్ధతిలో మేమున్నాం. మా లోకేష్ గారు రోజు ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరినీ కలుస్తూ మమేకమైతూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. మీరు ఎవడు చస్తాడో చెప్పండి నాయన, జల్ది చస్తే ఏదో పరామర్శిస్తామనే దాంట్లో నీవు ఉన్నావు. కేవలము ఎవడన్నా చచ్చిపోతాడో లేదనే దాంతో శివరాజకీయాలకు అలవాటు పడినటువంటి మీరు శివరాజకీయాలే చేస్తూ ఉన్నారు. ఎస్, నీవు చెప్పినది కరెక్టే. ఏం కరెక్టు? హత్యా రాజకీయాలపైన ఎంక్వైరీ చేయాలా అంటున్నావు, సంతోషం. మరి మీ చిన్న దాని మీద చేద్దాం. ఫస్ట్ నీ కుటుంబంలో జరిగింది, నీ కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఆడ ఫస్ట్ మీ చిన్న బాబాయ్ హత్య కేసు, మరి నువ్వు సీఎంగా ఉండి ఏం చేయకపోతేవి, అది సిబిఐకి పోతే కూడా సిబిఐని ఆపుతీవి, కోర్టులో ఆపుతా ఉన్నావు. ముందు నీ కుటుంబంలో ఏం జరిగింది, మీ చిన్నాయని చంపిన వాళ్ళు ఎవరో తేల్చండి ఫస్ట్. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో జైరా స్టీల్ ప్లాంట్ ఎట్లా చేయాలని నిన్న మా భరత్ గారు మంత్రిని ఎంటబడి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎట్లా తీసుకురావాలని చూస్తూ ఉన్నాం. లేకపోతే ఇక్కడ ఐటీసీ ప్రాజెక్టులన్నీ దిక్కు దివానం లే, కరెంటు లే, మోటార్లే లే, నదిలో నీళ్లు పోతా ఉంటే కళ్ళకి ఇది వస్తూ ఉంది. ఒక్కటన్నా నీవేమైనా చేసినావా? అసలు కర్నూలు జిల్లాలో కేవలం చావు పేరుతో ఈరోజు వస్తాను. జూన్లో బొమ్మిరెడ్డిపల్లెలో మా నాయకుడిని చంపారు. మా ప్రభుత్వం వచ్చినా కూడా మా నాయకుని మీ వాళ్ళు చంపారు. మరి దానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పాలన్నా మేము? మీరే చెప్పండి. కేవలం రాజకీయంగా నేను ఉన్నాను, నా ఉనికి ఉంది. కొన్ని రాబందులు అన్నీ వచ్చి టూర్ చేయడం జరిగింది. మామూలుగా రాబందులు ఎక్కడ ఉంటాయి? శ్మశానాలలో ఎక్కడ శవాలు ఉంటాయి అక్కడ ఉంటాయి అవి. అట్లా వీళ్ళంతా ఈ దండుపాలెం బ్యాచ్ ఈరోజు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దండుపాలెం బ్యాచ్ వచ్చి మాట్లాడినట్లుంది. గతంలో ఇదే నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న సీఎం గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి బహిరంగ సభలో దాదాపు 30,000 మంది ఉన్నారు. కాల్ చేసిన పాపం లేదని ఈ దుర్మార్గుడు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 2019 నుంచి 24 వరకు నీకు జనాలు నిన్ను నమ్మి ఏదో మీ నాయన మొహం చూసి నీకు అధికారం ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో నువ్వు ప్రజల గురించి ఎప్పుడన్నా బయటకు వచ్చిన మొహం అనేది, నీ ఎన్నికలు నిన్న వచ్చిన కొందరు వాళ్ళు ఏ రోజన్నా 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో కర్నూలు జిల్లా గురించి, కర్నూలు ఉమ్మడి జిల్లా గురించి డెవలప్మెంట్ విషయం కానీ ఏ రోజన్నా ప్రజల మధ్యలోకి వచ్చినారా? నిన్న వచ్చిన వాళ్ళ గురించి మనం, ఎందుకంటే జిల్లా నాయకులను ఒకసారి డిస్కషన్ చేసుకోవాలి. ఈరోజు మీరు రాజకీయ లబ్ధి కోసము ఇంకోసారి ప్రజలను మోసం చేయాలంటే ప్రజలు అమాయకులు కాదు. ప్రజలను మీరు గత 5 సంవత్సరాలు మీ పరిపాలన చూసి మీరు పరిపాలనకు పనికిరారు, మీరు కేవలం జైల్లో ఉండే ఖైదీలకు దగ్గర ఉండనీకినే పనికొస్తారని చెప్పి మీకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. మీ సంస్కృతికి మేము పాటించాలని అనుకుంటే ఎయిర్పోర్ట్ దాటి మెయిన్ హైవేలకు కూడా రాలేరు. గతంలో నీకు పాదయాత్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత సహకరిస్తే నువ్వు పాదయాత్ర వెలగబెట్టినావు, గుర్తుపెట్టుకోవాలి. నిన్నగిన మా సీఎం గారు కానీ మా లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఊకే కన్నుసైగా చేస్తే మీరుండేదాడు అంతా 200-300 మందిని పెట్టుకొని నువ్వు ఊగులాడుకుంటూ వచ్చినావు. వచ్చేటప్పుడు ఈ లోకల్ విధవలు ఏం చెప్పినారు, నిజమా అబద్ధమా అనేది కనుక్కోవాలి. అక్కడ జరిగినది ఎవరతను? అంతా వాళ్ళ లోకల్ గ్రామ సమస్యతోని వర్గపోర్లో ఏదో చంపుకున్నారు. అది జరగడము బాధాకరమైన విషయమే. అట్లన్నీ తెచ్చి నువ్వు అది తెలుగుదేశం పార్టీని నెత్తి మీద పెట్టి నువ్వు ఏదో లబ్ధి పొందాలంటే మాత్రము సహించేది ఊరుకుండదు. రాబోయే కాలంలోనైనా ఇటువంటివి మానుకొని. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురంకి వచ్చాడు. మీ అందరికీ తెలుసు. ఆయన మాటలు చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఒక సామెత మనం చూసాం. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు బాబాయిని చంపినారు. అది కూడా చంపినోడు చెప్తున్నాడు. గొడ్డలు ఎక్కడ కొనింది? దస్తగిరి అప్రూవర్గా మారి ఆయనే చెప్తున్నాడు. గొడ్డలు కొనింది, గొడ్డలతో సహా అన్నీ చూపిస్తున్నారు. సాక్షాత్ వాళ్ళ అమ్మ చెల్లెళ్ళు కూడా చెప్పారు. ఎలక్షన్లో మొత్తం ప్రచారం కూడా ఇదే జరిగింది. సొంతం బాబాయినే చంపి మరి సీతారాంపురంకి వచ్చి ఒక రౌడీ షీటర్ చనిపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఓదార్చి అక్కడితో ఆగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద అబాండలేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక రుగ్మతకి కారణమని కూడా మీ ద్వారా చెప్తున్నాను. మానసిక రుగ్మత ఎందుకంటున్నానంటే ఆ రోగంతో బాధపడే వ్యక్తి. మీరు చూడండి, 5 ఏళ్ల పరిపాలన ఆయన చూసినట్లయితే ప్రతి వర్గం బాధపడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతులు, మహిళలు అందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులు, పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఇబ్బంది పడినాయి. దీన్నే ఎస్డిపి అంటారు, సైకో డిజార్డర్ పేషెంట్ అనే ఒక మానసిక రుగ్మతతో బాధపడే పరిస్థితి కనపడుతుంది. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే అవతల వాడు బాధపడుతుంటే ఈయన ఆనందం పొందాడు. ఉత్తరాపురంలో రౌడీ షీటర్ చనిపోతే ఈయన మరి
తెలుగుదేశం పార్టీ మీద బాండాలు వేయడం అనేది బాధాకరం. ప్రజలు 151 సీట్లు 22 మంది ఎంపీల నుంచి భూమి మీద కూర్చోపెట్టారు. ఇంకా బుద్ధి రాలే జగన్మోహన్ రెడ్డికి. సరే, మరి ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు 36 మంది సంబంధించినటువంటి లిస్ట్ ఇవ్వండి. ఎస్, రండి అసెంబ్లీలోకి రండి, చర్చ పెడదాం. వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, వాళ్ళ పేర్లు ఇవ్వండి, ఎక్కడెక్కడ కేసు నంబర్లు ఇవ్వండి, యా స్టేషన్లో పెట్టినారు, ఎంతమంది చనిపోయినారని చెప్తా ఉన్నారు కదా. కానీ వాటి లేదు. 11 మంది వచ్చినారు, ఎమ్మెల్యేలు పారిపోయినారు. అసెంబ్లీలో చర్చ జరగడానికి కూడా ఈరోజు రాలేనటువంటి పరిస్థితి. ముఖం లేదు నీకు, చర్చించడానికి కూడా నీకు ముఖం లేదు. వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు మీరు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కర్నూలు జిల్లాకు వచ్చినారు. గతంలో ఇదే కర్నూలు జిల్లాలో మా ఎమ్గనూరు నియోజకవర్గంలో కానీ ఇదే నంద్యాల జిల్లాలో ఒక ముస్లిం కుటుంబం మరి ఆత్మహత్య చేసుకుంటే ఏ విధంగా మీరు స్పందించారు ఆ రోజు? అదే మా యొక్క ఎమ్గనూరుకు సంబంధించినటువంటి ముస్లిం కుటుంబం లేడీ పోతే మీరు ఏ విధంగా స్పందించారో ఒకసారి ఆలోచించండి. అంటే ఇవన్నీ కూడా ఒక రాజకీయ ప్రేరేపితంగా రాజకీయ దురుద్దేశంతో చేస్తూ మీరు చేస్తున్నటువంటి దుశ్చార కార్యాలను, మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలను ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో ఈరోజు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా మీ ద్వారా చేస్తూ ఉంటే వాటిని తప్పుదోవ పట్టించి ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి శివరాజకీయాలు చేస్తూ పరంటలు చేస్తున్నారని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. వీటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరొకసారి మరి జగన్ రెడ్డి నువ్వు జైలు ఒక తప్పదు, రెడీగా ఉండని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఇద్దరిని బీసీల మీద హత్యాయత్నం చేయడం జరిగింది. అందులో ఒకతను చనిపోవడం జరిగింది. మొన్ననే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి మాధవయ్య అనే ఎక్స్ సర్పంచ్ వెంకటాంపల్లి. మరి అట్లాగే పోదొడ్డి గ్రామంలో మరి ఆయన హైదరాబాద్ నుంచి ప్రెస్ మీట్ పెడతాడు. అక్కడ కూడా ఆయన కంకర్ మిషన్ అక్రమంగా వేసుకుంటే దాని మీద ప్రశ్నించినందుకు ఆ విలేజ్ వాళ్ళకంతా నష్టం జరుగుతుందని అక్కడున్న ఎక్స్ సర్పంచ్ మీద దాడి చేసి హత్యాయత్నం చేస్తే మరి అతను కొన్న ఊపిరితో బయటపడి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో బతికిచ్చి ఇంటికి పంపించడం జరిగింది. ఇట్లా మీ పార్టీ వాళ్ళు దౌర్జన్యాలకి హత్యలకి పాల్పడుతున్నారు. కానీ గతంలో చూసుకుంటే మేము మొత్తం చిట్టా ఇచ్చాం. ఎన్ని హత్యలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలనే. మరి తొందరలోనే ప్రజల వద్దకు కూడా వీటన్నిటినీ మరి వివరించడానికి మా నాయకులందరికీ పల్లెలకు కూడా బాట పట్టడానికి రెడీ అవుతూ ఉన్నారు. మీ పప్పులేమి సాగవు, మీ ఆటలేమి సాగవు. మీరు నంద్యాలకు రావడానికే అనర్హులు. అక్కడ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ కేసు ఏ తప్పు చేయకుండా కూడా అరెస్ట్ చేసిన మీ దురాగతాలని ఎండగట్టడానికే మరి నంద్యాల పార్లమెంట్లో కూడా 7 సీట్లు ఒక ఎంపీ సీట్ని మరి ఇవ్వడం జరిగింది. చాలు జగన్, చాలు. నీ వ్యవహారం అంతా ప్రజలకు తెలిసిపోయింది. నువ్వు ఎన్ని కూసినా వాటికి అర్థం కానీ పరమార్థం కానీ లేదు అని అందరికీ అర్థమైంది. ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత జాగ్రత్తగా పరిపాలిస్తున్నారు. పిల్లలను కదా తల్లి లాలించినట్టుగా, తండ్రి బుజ్జగించినట్టుగా 2 నెలలుగా చక్కని పరిపాలన అందిస్తున్నారు. ఎవడెవడో వాడు ఇంట్లో కొట్లాడుకుంటే మరి నిన్న నీ దువాడది చెప్పండి. మరి ఎన్ని అసలు ఇప్పుడు చెప్పారు నాగేశ్వరరావు యాదవ్ గారు అయితేనే మన నాయకులు చెప్పారు. ఎన్ని మొదట అసలు పరిటాల హత్య దగ్గర నుంచి, తర్వాత మీ చిన్నాయన హత్య దగ్గర నుంచి, తర్వాత మీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యటువంటి డ్రైవర్ను ఏకంగా ఇంటికి డెడ్ బాడీ తీసుకపోతే ఆ రోజు నీకేం కనబడలేదే, ఇంటికి పోయి పలకరించలేదే. నీ దరిదాపు కొంపలో, నీ తాడేపల్లి కొంప నుంచి ఏ రోజు బయటికి రాలే. ప్రజలు ఎంతమంది చచ్చినా బయటికి రాలేదు. ఈ రోజు మీ వాళ్ళు కొట్లాడుకొని వస్తే మరి ఎవరికేం సంబంధం ఉంది? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నువ్వు విమర్శించేవాడివా? జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. నిన్ను జైలుకు పంపే రోజు దగ్గర పడింది. నువ్వు ఎన్నటికీ కూడా ఇక జీవిత కాలంలో ఎన్నటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, తెలుగుదేశంలోని ఏ నాయకులు, మా నాయకులందరినీ కూడా నువ్వు ఎన్నటికీ తాకలేవు, మమ్మల్ని పాయింట్అవుట్ చేయలేవు. మేము ఎప్పుడు తప్పు చేయము. కాబట్టి తప్పు చేస్తుంది నువ్వు, చేసింది నువ్వు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కోరారు. నగరంలోని కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులతో ఆయన ట్రాఫిక్ నియంత్రణపై సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై
కర్నూలులోని ఆయా కళాశాలలు మరియు పాఠశాలల యాజమాన్యాలతో కలిసి సమావేశం నిర్వహించి చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కళాశాలలు పాఠశాలల బస్సులలో విద్యార్థులను ఎక్కించేటప్పుడు దించేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు సలహాలు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు స్కూల్ మరియు కళాశాల పని వేళల్లో కళాశాలలు పాఠశాలల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా యాజమాన్యాలే వారి సెక్యూరిటీ చేత సెల్ఫ్ ట్రాఫిక్ కంట్రోల్ చేయించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బైక్ రైడింగ్, బైక్ సైలెన్సర్లు తీసి ఎక్కువ శబ్దం చేస్తూ వెళ్తున్న వ్యక్తుల యువకుల వీడియోలు తీసి ప్రజలు పోలీసు అధికారులకు కానీ జిల్లా ఎస్పీకి కానీ లేదా కర్నూలు పోలీస్ వాట్సాప్ నంబర్ 7778777722కు కానీ పంపించాలని అన్నారు. అధిక శబ్దం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. అదేవిధంగా పట్టణంలోని బైక్ మెకానిక్లు అధిక శబ్దం చేసే బైక్ సైలెన్సర్లు బిగించవద్దని, బిగించిన ఎడల బైక్ మెకానిక్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఆకతాయిల నుండి ఎదురయ్యే సమస్యల గురించి కళాశాలలు పాఠశాలల యాజమాన్యాలు జిల్లా ఎస్పీకి విన్నవించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీగా తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్, కర్నూలు 2వ పట్టణ సిఐ నాగరాజరావు, కర్నూలులోని 14 ప్రైవేట్ మరియు కార్పొరేట్ కళాశాలలు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులను జాబితాలో చేర్చి ఆదుకోవాలని దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం, తెలుగు క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్, ఎస్సీ బీసీ కమిషన్ కర్నూలు డయాసిస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత క్రైస్తవ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఎంతో కాలంగా తాము ఈ డిమాండ్ చేస్తున్నామని, అయితే ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించడం లేదని వివరించారు. అలాగే రాజ్యాంగం ప్రకారం దళిత క్రైస్తవులకు దక్కాల్సిన హక్కులను దక్కేలా చేయాలని కోరారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులలో పేరా నంబర్ 3ను రద్దు చేయాలని కోరారు. దళిత క్రైస్తవుల మత స్వేచ్ఛను హరించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు దళిత క్రైస్తవుల శాంతియుత నిరసనలు, స్థానిక సంఘముల దైవజనులు, ఆర్సీఎం ఫాదర్లు, బ్యాప్టిస్ట్ సంఘ సమాజముల పెద్దలు, క్రైస్తవ నాయకులు శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయుటకు ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యమైన విషయం దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చాలని ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దుపరిచి క్రైస్తవులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాయకుండా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశం చేత శాంతియుతమైనటువంటి నిరసన మేము ఈ రోజు ఏర్పాటు చేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు గమనించి ఈ విషయాన్ని సావధానంగా స్వీకరించి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చి మత స్వేచ్ఛను హరించకుండా ఎవరి దైవత్వాన్ని వారు పూజించడానికి, ఆరాధించుకోవడానికి, స్వచ్ఛందంగా స్వీకరించినటువంటి మతాన్ని అనుసరించడానికి రాజ్యాంగం ప్రకారము హక్కు కల్పించి ఈ విషయంలో న్యాయం చేయవలసినదిగా క్రైస్తవులందరి పక్షంగా తెలియజేస్తూ ఉన్నాం. క్రీడా రంగంలో కర్నూలు పేరు జాతీయ స్థాయిలో వినిపించేలా క్రీడాకారులు రాణించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని చిన్మయ విద్యా మిషన్ లో జరిగిన కార్యక్రమంలో కరాటే క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెడల్స్ ఆయన అందజేశారు. నగరంలోని చిన్మయ విద్యా మిషన్లో జరిగిన కార్యక్రమంలో కేరళ, విశాఖపట్నంలో జరిగిన కరాటే సెమినార్లో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెడల్స్ను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పంపిణీ చేశారు. అలాగే భూటాన్లో జరిగిన ఏషియా పసిఫిక్ సెమినార్లో జడ్జిగా పాల్గొన్న జగదీష్కు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కరాటే మాస్టర్లు ఆరిఫ్, జగదీష్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కేరళ విశాఖపట్నంలో జరిగిన కరాటే పోటీల్లో కర్నూలు క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని చెప్పారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం వల్ల సుదీర్ఘంగా శ్వాస తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని, అలాగే కరాటే సాధన వల్ల శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుందని, దీనివల్ల ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. కరాటే సాధన చేయటం వల్ల ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మనస్సును నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా జీవించవచ్చని, క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి తాను ఎంచుకున్న రంగాల్లో రాణిస్తారని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే తత్వం అలవడుతుందని తెలిపారు. దీనివల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారని చెప్పారు. కొందరు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు వంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటారని, క్రీడల్లో పాల్గొనటం వల్ల గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించే అలవాటు పడి అలాంటి నిర్ణయాలకు దూరంగా ఉంటారని తెలిపారు. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం అధికమైందని, దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరి జీవన విధానంలో క్రీడలు ఒక భాగం కావాలని ఆయన వివరించారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని తెలియజేశారు. కర్నూలు నగరంలో విద్యార్థులకు కరాటేలో మంచి శిక్షణ ఇస్తున్న కరాటే మాస్టర్ ఆరిఫ్ను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. సంకల్బాగ్లోని చిన్మయ విద్యా మిషన్ స్కూల్లో కరాటే మాస్టర్ ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో పిల్లలకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంగా కేరళలో జరిగిన సెమినార్ లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి సర్టిఫికెట్స్ తో రావడము మనం ఎంతో గర్వించాల్సిన విషయము. అదే విధంగా వైజాగ్ లో జరిగిన గేమ్స్ లో మెడల్స్ సాధించిన పిల్లలకు కూడా గోల్డ్ మెడల్స్ మరియు బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పిల్లలకు ఈ షియా కరాటే ఈ పోటీలలో గెలిచిన పిల్లలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ భూటాన్లో ఒక ఏషియా పసిఫిక్ ఆ సెమినార్లలో పాల్గొని కరాటే జడ్జిగా అభినందన పొంది ఆ ప్రశంసా పత్రాన్ని ఆ ఎగ్జామ్లో క్లియర్ చేసిన జగదీష్ గారిని కూడా ఇక్కడ సన్మానించడం జరిగింది. ఈరోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మార్షల్ ఆర్ట్స్ మన కర్నూలులో ఇంకా డెవలప్ అయ్యి మనం నేషనల్ మ్యాప్లో కర్నూలు అనేది గుర్తింపబడాల స్పోర్ట్స్ ఎరీనాలో అని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.